జీహెచ్ఎంసీలో గడువు ముగిసినప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను నిర్వహించకపోవడంతో బడ్జెట్ సమావేశాలకు ఇబ్బంది కలగనుంది. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో బడ్జెట్ను ఆమోదింపజేస్తారు. స్టాండింగ్ కమిటీ ఎన్నిక కాకపోవడంతో కౌన్సిల్ సమావేశం నిర్వహణ సందిగ్ధంలో పడింది. జీహెచ్ఎంసీలో ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఆగస్టు 23న చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. నవంబర్లో జరగాల్సిన సమావేశం శాసనసభ ఎన్నికల వల్ల వాయిదా పడింది. ఎన్నికలు ఆగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేదు. జనవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సమావేశం నిర్వహించలేదు. బడ్జెట్ కు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత కౌన్సిల్లో ప్రవేశపెట్టాలి. కానీ స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీకాలం గత సంవత్సరం అక్టోబర్లోనే ముగిసింది. నవంబర్ నెలలో స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సినప్పటికీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వాటిని రద్దు చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకొని బడ్జెట్ కు ఆమోదం తెలిపి కౌన్సిల్లో ఆమోదింపచేయాలి. స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి అని, వాటికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నూతన ప్రభుత్వం ఏర్పడటం వల్ల స్టాండింగ్ కమిటీకి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చామని, అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి పూర్తి బాధ్యత జీహెచ్ఎంసీ పైనే ఉంటుంది. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ కమిషనర్దే. ప్రతి సంవత్సరం జనవరి నెలలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలి. శాసనసభ బడ్జెట్ సమావేశాల కంటే ముందే నిర్వహించడం వలన ఇక్కడ తీసుకున్న నిర్ణయాలకు బడ్జెట్ లో ఆమోదం లభిస్తుంది. కానీ 3 నెలలు గడుస్తున్నా స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు కాకపోవడంతో కార్పొరేటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. స్టాండింగ్ కమిటీ లేకుండానే మేయర్ ఆమోదంతో బడ్జెట్ సమావేశాలను నిర్వహించిన కొత్త ప్రభుత్వం, అలాగే మున్సిపల్ మినిస్టర్ గా ఉన్న సీఎం అనుగ్రహం పొందాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రయత్నిస్తున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ ఎన్నికలను తొందరగా నిర్వహించాలని పదే పదే చెబుతున్నప్పటికీ కమిషనర్ పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడడం, అభివృద్ధి పనులకు నిధుల కొరత సమస్యలు నగరాన్ని వెంటాడుతున్న నేపథ్యంలో వెంటనే స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.